బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ మృతి చెందారు. హైదరాబాద్ లో తన నివాసంలో గుండెపోటుతో తెల్లవారుజామున 3 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో చనిపోయినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ లో కీలకంగా వ్యవహరించారు. ఆయన పీసీసీ చీఫ్ గా మంత్రిగా పనిచేశారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన డిఎస్ కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. ఉమ్మడి ఏపీలో 2004, 2009లో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డిఎస్ మంత్రిగా సేవలందించారు. పీసీసీ అధ్యక్షుడిగా గాను ఆయన పనిచేశారు. ఇక రాష్ట్ర విభజన తరువాత 2015లో బీఆర్ఎస్ లో చేరిన డిఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అనంతరం మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. డిఎస్ కు 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ బీజేపీ తరఫున నిజామాబాద్ ఎంపీగా గెలిచారు. పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్ గా పనిచేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ మృతి చెందారు. ప్రెసెంట్ అప్డేట్స్ కు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? అయితే గుండెపోటుతో కారణంగా ఆయన చనిపోయినట్టుగా తెలుస్తోంది. సో ప్రెసెంట్ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? సత్తాస్ గత కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్న డి శ్రీనివాస్ ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు తుదిశ్వాస విడవడం జరిగింది. ఆయన అంటే 1 ఇయర్ బ్యాక్ ఆయన బాత్రూమ్ లో జారి పడడంతో ఆయనకు న్యూరో ప్రాబ్లం ఫేస్ అయింది. న్యూరో ప్రాబ్లంతో బాధపడుతున్నతను చాలా మట్టుకు కూడా వైద్యం చేసినప్పటికీ ఆయన వృద్ధాప్య సమస్యలు, అదేవిధంగా న్యూరో సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ తో ఉదయం తెల్లవారుజామున మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ కావడంతో గుండెపోటు వచ్చింది. గుండెపోటుతో ఆయన తుది శ్వాస విడవడం జరిగింది. డి శ్రీనివాస్ ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు మంత్రిగా పనిచేశారు. పీసీసీ చీఫ్ గా కూడా పనిచేశాడు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయన తుది శ్వాస విడిచే వరకు కాంగ్రెస్ పార్టీలో ఉండాలని కూడా ఒక ఆశ ఉండేది. ఆ తర్వాత కుటుంబ సభ్యుల మధ్య చాలా వివాదం జరిగింది. ఆయన ఏ పార్టీలో ఉన్నారు అన్న దానిపైన కూడా బయట ప్రపంచానికి తెలియకుండా పోయింది. సో ప్రస్తుతం అయితే ఆయన వారి యొక్క పెద్ద కుమారుడు ఉన్నారు. అదేవిధంగా చిన్న కుమారుడు అయితే ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. పెద్ద కుమారుడు మాత్రం సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్ గా పనిచేస్తారు. ఈ నేపథ్యంలో ఆయన బీసీ సంబంధించిన సామాజిక వర్గం బలమైన కాంగ్రెస్ పార్టీ నేతగా ఎదగడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒక దశలో ముఖ్యమంత్రిగా అవుతారని కూడా చాలా మట్టుకు ప్రచారం కూడా జరిగింది. ఆ రకమైనటువంటి రాజకీయమైన అట్మాస్ఫియర్ కూడా ఉండేది. కానీ అనివార్య కారణాల వల్ల కాలేదు. సో డి శ్రీనివాసు రాజకీయాల్లో, తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో, అదేవిధంగా తెలంగాణలో తనదైన పాత్ర పోషించినటువంటి డి శ్రీనివాస్ చాలా మట్టుకు ప్రజల పక్షాన నిలిచినటువంటి నేతగా ఉన్నారు. ధర్మపురి శ్రీనివాస్ డి శ్రీనివాస్ గా పేరు చెప్తారు. ఆయన ఒకప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి టైంలో కూడా రాజకీయాల్లో ప్రభావితం చేసిన సీనియర్ కాంగ్రెస్ నేతగా ఇప్పటికీ కాంగ్రెస్ వర్గాలు చెప్తా ఉన్నాయి. డి శ్రీనివాస్ మృతి పట్ల భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ రెడ్డి సంతాపం వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సంతాపం వ్యక్తం చేయడం జరిగింది. దీంతో పాటుగా చాలా మంది కాంగ్రెస్ పెద్దలందరూ కూడా ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసిన సేవలు, మాజీ ఉమ్మడి ఏపీకి పీసీసీ చీఫ్ గా పనిచేసినప్పుడు తన ముద్ర వేసి పార్టీని ప్రతిష్టకు, పార్టీని ముందుకు సాగే విధంగా చేసినటువంటి డి శ్రీనివాస్ ఆత్మకు శాంతి కలగాలని కూడా పలువురు నేతలైతే సంతాప సూచకంగా సంతాప సందేశాలు పంపుతున్నారు. సత్తాస్. అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ మృతి చెందినట్టు తెలుస్తోంది. అయితే ఆయన ఎలక్షన్స్ టైం నుండి కూడా ఆయనకి ఆరోగ్యం నిలకడగా లేనట్టు కూడా మనకు సమాచారం అందుతోంది. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 2 సార్లు పీసీసీ అధ్యక్షుడిగా డిఎస్ పనిచేశారు. డి శ్రీనివాస్, ధర్మపురి శ్రీనివాస్ను ఆయన్ను డిఎస్ అని పిలుస్తూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీని అటు అధికారంలోకి తీసుకురావడంలో 2004లో డిఎస్ది కీలక పాత్ర అని చెప్పవచ్చు. అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉండి, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి తర్వాత డిఎస్ను అటు పీసీసీ అధ్యక్షుడిగా నియమించారు. ఇటు సిఎల్పి నేతగా వైఎస్, పీసీసీ నేతగా డిఎస్ ఇద్దరూ కలిసి జోడు గుర్రాల మాదిరిగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి చాలా కృషి చేశారని డిఎస్కు పేరుంది.
1948 సెప్టెంబర్ 27న ఆయన అటు నిజామాబాద్లో జన్మించారు. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీతో ఆయన అనుబంధం కొనసాగింది. మొట్టమొదటిసారిగా 89లో ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత వరుసనే 99, 2004లో ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2 సార్లు అటు రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా కూడా కొనసాగారు. మొట్టమొదటిసారిగా చెన్నారెడ్డి మంత్రివర్గంలో ఆయన కొద్ది కాలం మంత్రిగా కూడా పనిచేశారు. అటు బీసీ వర్గానికి చెందిన ధర్మపురి శ్రీనివాస్కు బలమైన అనుచర వర్గం ఉండేది. ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా 2 సార్లు పిసిసి అధ్యక్షుడిగా ఆయన పార్టీకి ఎనలేని సేవలు అందించారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత డిఎస్ అటు అప్పుడున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో అటు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీ ఆయనను రాజ్యసభ సభ్యునిగా చేసింది, ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. కానీ అక్కడ ఆ పార్టీలో తనకు గౌరవం ఉండలేదంటూ కొంతకాలంగా ఆ పార్టీతో విభేదించి ఆ పార్టీ నుంచి డిఎస్ వైదొలిగారు. ప్రస్తుతం ఏ పార్టీలో కూడా ఆయన లేరు. చాలా కాలంగా ఆయన క్రియాశీలకంగా లేరు. బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యునిగా ఆయన గడువు ముగిసిన తర్వాత ఆయన ఇంకా ఏ పార్టీలో కూడా చేరలేదు. ఇటీవల కాలంలో ఆయన కొడుకు ధర్మపురి సంజయ్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి ప్రయత్నించారు. మరో కొడుకు ధర్మపురి అరవింద్ ఆయన బీజేపీ ఎంపీగా రెండోసారి విజయం సాధించారు. ఇటీవల కొద్దిమంది ఆయన కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరుతున్నాడంటూ ఆయనకు కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పారు. దాంతో అటు ఆ కుటుంబ సభ్యులు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో ఉన్న వ్యక్తి పైన రాజకీయాలు చేయొద్దు అంటూ ఇటీవల ఎన్నికల ముందు ఆయన కుటుంబ సభ్యులు ఉన్న కలహాల నేపథ్యంలో ఇదంతా కూడా జరిగింది. ఏమైనప్పటికీ కూడా చాలా కాలంగా అటు ఎమ్మెల్యే కాలనీలోని ఆయన నివాసంలోనే ఆయన ఉంటున్నారు. ఇటీవల 2-3 సార్లు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సిటీ న్యూరో హాస్పిటల్, ఒక కార్పొరేట్ ఇంటికి సమీపంలో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్లో ఆయనకు చికిత్స అందజేశారు. చికిత్స అందజేసిన తర్వాత తిరిగి కోలుకున్నారు. కానీ ఇటీవల 3 రోజుల క్రితం ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో తిరిగి అదే ఆసుపత్రిలో ఆయనను చేర్పించారు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్తో పాటు ఒకసారిగా హార్ట్ స్ట్రోక్ రావడంతో ఆయన ఈ తెల్లవారుజామున 3 గంటలకు కన్నుమూసినట్లుగా కుటుంబ సభ్యులు అయితే చెప్తూ ఉన్నారు. అటు తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా చాలా కీలకమైన పాత్రను అటు డిఎస్ పోషించారు. అప్పట్లో అక్కడ బీజేపీ నేత ఎండల లక్ష్మీనారాయణ ఆయనపైనే డిఎస్ విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఆ ఎండల లక్ష్మీనారాయణ పైనే ఆయన ఓటమి పాలయ్యారు. ఆ ఎమ్మెల్యేగా ఓటమి పాలైనా ఇప్పుడు కూడా నియోజకవర్గం పైన ఆయనకు ప్రత్యేకమైన శ్రద్ధ ఉండేదంటూ అక్కడ నేతలందరూ కూడా చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం డిఎస్ మరణ వార్త తెలుసుకున్న నేతలందరూ కూడా వాళ్ళ కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు. డిఎస్తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఇప్పటికే డిఎస్ మృతి పట్ల అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన తన సంతాపాన్ని తెలియజేశారు. ఆ కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలంటూ ఆయన కోరారు. ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఆయన మృతదేహాన్ని నిజామాబాద్లోని ఆయన స్వగృహానికి తరలిస్తారు. అక్కడ ఆ కార్యకర్తలు, అభిమానులు, ఆ ప్రజల సందర్శనార్థం కొంచెం సేపు ఉంచిన తర్వాత ఆయనకు రేపు అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం డిఎస్ మృతి పట్ల అటు అనేక పార్టీల నేతలందరూ కూడా ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ ఉన్నారు. రాజకీయాలలో అరుదైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి డిఎస్. ఆయన తన వర్గానికి సంబంధించి బీసీ వర్గానికి సంబంధించి అనేక మంది నేతలను ఆయన తయారు చేశారు. ఆయన పిసిసి అధ్యక్షునిగా ఉన్న సమయంలో చాలామందికి అటు పిసిసి కార్యవర్గంలో అవకాశం కల్పించారు. తద్వారా నాయకులుగా ఎదిగేందుకు ఆయన తన తోడ్పాటును అందించారంటూ అటు డిఎస్ గురించి అందరూ కూడా స్మరించుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే మృతదేహం ఇక్కడ ఆసుపత్రిలోనే ఉంది. మరి కాసేపట్లోనే అటు ఎమ్మెల్యే కాలనీలో ఉన్న ఆయన నివాసానికి తరలించి అక్కడి నుంచి గ్రామానికి వాళ్ళ స్వగృహానికి తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కొద్దిసేపు వరకు అటు ఎమ్మెల్యే కాలనీలో ఉన్న ఆయన నివాసంలో ప్రజల సందర్శనార్థం, నేతల సందర్శనార్థం ఉంచబోతున్నారు. ఆ ఉంచిన తర్వాత మధ్యాహ్నం తర్వాత ఆ మృతదేహాన్ని ఆయన అక్కడి నుంచి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇప్పటికే ఆయన మృతి వార్త తెలుసుకున్న అనేక మంది కాంగ్రెస్ నేతలు, ఇతర బీఆర్ఎస్ నేతలు, ఆయనతో సుదీర్ఘ అనుబంధం ఉన్న నేతలందరూ కూడా ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏమైనప్పటికీ కూడా ఆయన ఇటీవల కాలంలో క్రియాశీల రాజకీయాలకు కొంత దూరంగా ఉంటున్నప్పటికీ, రాజకీయాలకు విరామం ఇచ్చినప్పటికీ ఆయన మార్గదర్శనం చేసిన విధంగా అనేక మంది నేతలు
ఆయన అడుగుజాడల్లో నడిచి పెద్ద నాయకులుగా తయారయ్యారు. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పిసిసి అధ్యక్షుడిగా ఆయన సేవలు అందించిన తీరును కొనియాడుతూ ఉన్నారు. అటు రాజశేఖర్ రెడ్డి, వైఎస్, డిఎస్ ఇద్దరు కూడా ఏ రకంగానైతే పార్టీని పైకి తీసుకొచ్చారో, అధికారంలోకి తీసుకొచ్చారో ఆ రోజులన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఆయన సేవలను కొనియాడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఆయన భార్య, ఇద్దరు కుమారులు మనవాళ్ళు అందరూ కూడా ప్రస్తుతం ఆసుపత్రి వద్దనే ఉన్నారు. మరి కాసేపట్లోనే మృతదేహాన్ని తరలించి రేపు అంత్యక్రియలు చేయడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. సర్తాజ్, అయితే పవన్ అన్న మృతదేహానికి సందర్శనార్థం ఎవరెవరు వచ్చే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు? ఇక సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడికి హాజరయ్యే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా ఆయన కాంగ్రెస్ పార్టీతో ఇటీవల కాలంలో ఆయన పార్టీలో క్రియాశీలకంగా లేకపోయినప్పటికీ ఆయనను మొదటి నుంచి కూడా కాంగ్రెస్ వాదిగానే ఆయనను చూస్తారు. అప్పట్లో బీఆర్ఎస్లో పార్టీలో చేరినప్పటికీ అప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలోనే ఆయన బీఆర్ఎస్లో ఒక తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఆకాంక్ష, తెలంగాణ రాష్ట్ర సాధన నేపథ్యంలోనే ఆయన ఆ పార్టీలో చేరారు. కానీ ఆయన కాంగ్రెస్ వాదిగానే కొనసాగారు. ఖచ్చితంగా కాంగ్రెస్ నేతలందరూ కూడా డిఎస్ అటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా తమవాడిగానే ఆయనను చూసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ అగ్రనేతలందరూ కూడా ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఆయన మృతదేహాన్ని చివరిసారి సందర్శించి అటు కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేసి ఆయన అంత్యక్రియల్లో కూడా పాల్గొనడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే నిజామాబాద్కు చెందిన కాంగ్రెస్ నేతలు అందరూ కూడా అటు చేరుకున్నారు. కాంగ్రెస్ నేతలతో పాటు బీజేపీ నేతలు కూడా అటు ఆసుపత్రి వద్దకు చేరుకున్న పరిస్థితి ఉంది. ఈరోజు అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన ఉన్న నేపథ్యంలో మరి ముఖ్యమంత్రి ఇప్పుడు వెళ్తారా లేకుంటే రేపు అంత్యక్రియలకు హాజరవుతారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఆయన ఇప్పటికే తన సంతాప సందేశాన్ని అయితే తెలియజేశారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలి, డి శ్రీనివాస్ లేని రాజకీయాలలో ఆయన లేని లోటు తీర్చలేనిది, ఆయన నిజమైన కాంగ్రెస్ వాదిగా ఉన్నారు, కొనసాగారు, చివరి వరకు కూడా కాంగ్రెస్ వాదిగా కొనసాగారు. అనేక మంది యువకుల్ని రాజకీయ నాయకులుగా తయారు చేసిన ఘనమైన చరిత్ర డిఎస్దో అంటూ రేవంత్ రెడ్డి కొనియాడిన పరిస్థితి అయితే ఉంది. చూడాలి. ఈరోజు కాంగ్రెస్ నేతలతో పాటు బీజేపీ నేతలు, బీఆర్ఎస్ నేతలు అందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడ చేరుకుంటున్నారు. ఆయనకు చివరిసారి తమ నివాళులు అర్పించి ఆయన అంత్యక్రియలకైతే ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు ఆయన స్వగృహంలో నిజామాబాద్లో అంత్యక్రియలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అటు ప్రభుత్వం కూడా అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలంటూ ఆదేశించిన నేపథ్యంలో రేపు మధ్యాహ్నం తర్వాత అటు అధికార లాంఛనాలతో ఆయనకు అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంటుంది. సర్తాజ్, రైట్, థ్యాంక్ యూ పవన్. ధర్మపురి శ్రీనివాస్ను డిఎస్ అని కూడా పిలుస్తారు. ఆయన ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకు మృతి చెందినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై పూర్తి డీటెయిల్స్ ఆయన స్వగ్రామం నుండి నిజామాబాద్ నుండి మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, ప్రజెంట్ అక్కడ పరిస్థితి ఎలా ఉంది, అక్కడ అప్డేట్స్ ఏంటి? ఇక రేపు భౌతికాయాన్ని అంత్యక్రియలకు పంపించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సో ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? సతాజ్, రాజకీయ దిగ్గజ నేత డి శ్రీనివాస్ ఈ రోజు కన్నుమూశారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పిసిసి అధ్యక్షుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు, మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నేత ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న డిఎస్ తెల్లవారుజామున హైదరాబాద్ లోని తన నివాసంలో కన్నుమూశారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో చెందిన 1948లో సెప్టెంబర్ 25న డిఎస్ నిజామాబాద్ లో జన్మించారు. ఆయనకు 2 కుమారులు. ఒకరు నిజామాబాద్ మాజీ మేయర్ గా సంజయ్ పెద్ద కొడుకు పనిచేయగా, ప్రస్తుతం నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అరవింద్ పనిచేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో డి శ్రీనివాస్ 1989, 99, 2004లో 3 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2 సార్లు ప్రభుత్వం తీసుకురావడానికి పిసిసి అధ్యక్షుడిగా ఉండి కష్టపడిన వ్యక్తి డి శ్రీనివాస్ రాజు. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కోసం రాష్ట్రం తేవడానికి సోనియా గాంధీ దగ్గరుండి పనిచేసి నూతన రాష్ట్రం ఏర్పాటుకు కృషి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి డి శ్రీనివాస్ ఎంతో మంది ఎన్ఎస్యూకి సంబంధించిన నాయకులు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా చాలా వరకు 90% అందరూ కూడా డి శ్రీనివాస్ శిష్యులు అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో డి శ్రీనివాస్ కన్నుమూసేసరికి ఒకసారిగా కాంగ్రెస్ పార్టీలో రాజకీయ కొలతగా ఏర్పడిందని చెప్పుకోవచ్చు. 2014 అనంతరం బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ వద్ద చేరారు. తర్వాత రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. తర్వాత
కాంగ్రెస్ పార్టీలో మరోసారి పెద్ద కొడుకు సంజయ్ తో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత అప్పటి నుంచి కొద్దిగా అనారోగ్యంతో గురవుతున్న సందర్భంలో ఇప్పటికే సిటీ న్యూరో సంబంధించిన చికిత్స పొందుతున్న నేపథ్యంలో డి శ్రీనివాస్ మృతి చెందారని చెప్పుకోవచ్చు. రేపు నిజామాబాద్ లో అంత్యక్రియలు చేస్తారని చెప్పి ఇప్పటివరకు సమాచారం ఉంది. ఇప్పటివరకు అయితే ఇక్కడ డి శ్రీనివాస్ ఇంటి వద్ద ఇప్పటివరకు అంత్యక్రియలకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. రేపు మధ్యాహ్నం తర్వాత అంత్యక్రియలు జరుగుతాయని చెప్పుకోవచ్చు. ఈ రోజు సాయంత్రం కానీ లేకపోతే రేపు ఉదయం కానీ పార్థివ దేహం నిజామాబాద్ కు రానున్నదని చెప్పి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తున్నారు. చూడాలి రేపు మధ్యాహ్నం తర్వాత కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఇక్కడ ఎవరెవరు ఏ నేతలు వస్తారని చెప్పి కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే సంతాపం తెలపడం జరిగింది. రేపు మధ్యాహ్నం తర్వాత అంత్యక్రియలు చేస్తారని తెలుస్తుంది. అయితే రాజేష్ అనే భౌతికానికి అధికార లాంఛనాలు కూడా ఇప్పించేందుకు గవర్నమెంట్ ఒక ప్రాతిపదికని పాస్ చేసినట్టు తెలుస్తోంది. ప్రజెంట్ దాని గురించి ఏమైనా అప్డేట్ ఉందా? అంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చాలా సార్లు మంత్రిగా పనిచేశాడు. చాలా మంది రాజకీయ నాయకులకి రాజకీయ నేతలకి ఆయన ఒక దిక్సూచి అని చెప్పుకోవచ్చు. చాలా మంది కూడా రాజకీయాల్లో డి శ్రీనివాస్ ఒక దిగ్గజ నేత అని చెప్పుకోవచ్చు. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికార లాంఛనాలతో డి శ్రీనివాస్ అంత్యక్రియలు జరగాలని చెప్పి ఇప్పటివరకే సమాచారం ఉంది. రేపు నిజామాబాద్ అంటే ఈ రోజు సాయంత్రం వచ్చిన తర్వాత పార్థివ నిజామాబాద్ వచ్చిన తర్వాత నిజామాబాద్ లోని ప్రగతి నగర్ లో తన నివాసంలో ఈ అంత్యక్రియలు జరిగినాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పటివరకు అధికార లాంఛనాలతో చేస్తున్నారని చెప్పారు. ఇప్పటివరకే దానికి సంబంధించిన ఏర్పాట్లంతా కూడా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. రాజేష్ అటు కాంగ్రెస్ తో పాటు తన కుమారుడు ఒకరు బీజేపీలో కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే బీజేపీకి సంబంధించిన వారు కూడా మృతదేహాన్ని సందర్శనార్థం వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? ఇక రేపు ఏ టైంకి నిజామాబాద్ కి భౌతిక చేరే అవకాశం ఉందనుకోవచ్చు? అంటే మీరు అన్నట్లు కూడా నిజంగా కూడా ఒక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా ఉన్నప్పటికీ తన చిన్న కుమారుడు బీజేపీ పార్టీలో చేరినప్పుడే బీజేపీలో చేరాడు. బీజేపీ నుంచి తొలిసారిగా ఎంపీగా పోటీ చేశాడు. కేసీఆర్ కూతురైన కవిత మీద మొదటిసారి పోటీ చేసి ఎంపీగా గెలిచాడు. ఈసారి మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రెండోసారి గెలిచి బీజేపీ నుంచి గెలవడం జరిగింది. ఇటు బీజేపీ నేతలు కానీ అటు కాంగ్రెస్ నేతలు కానీ ఇద్దరు దిగ్గజ నేతలు కూడా డి శ్రీనివాస్ అంత్యక్రియలకు హాజరవుతారని ఇప్పటివరకే సమాచారం ఉంది. రేపు ఉదయం అంటే ఈ రోజు సాయంత్రం వరకు డి శ్రీనివాస్ మృతదేహం ఇక్కడ నిజామాబాద్కి వస్తుందని చెప్పి ఇప్పటివరకు సమాచారం ఉంది. రేపు మార్నింగ్ వరకు కూడా రావచ్చు. మార్నింగ్ వచ్చిన తర్వాత మధ్యాహ్నం తర్వాత అంత్యక్రియలు జరిగే అవకాశం ఉన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఇటు అధికార లాంఛనాలకు సంబంధించిన అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. రేపు ఉదయం తర్వాత మధ్యాహ్నం సమయంలో అంత్యక్రియలు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే రాజేష్ ఫైనల్లీ తన అటు అంత్యక్రియలు ఏ టైంకి జరిగే అవకాశం ఉందనుకోవచ్చు? ఇక ఇవాళ ఎమ్మెల్యే కాలనీలో కూడా తన భౌతికాయాన్ని సందర్శనార్థం పెట్టే అవకాశం ఉందనుకుంటూ మనకు తెలుస్తోంది. సో ప్రజెంట్ దాని గురించిన అప్డేట్స్ ఏంటి? ఏ టైంకి ఇక్కడ నుండి భౌతికాయాన్ని నిజామాబాద్కి తరలిస్తారు? హైదరాబాద్ లో తన నివాసంలో ఉన్నాడు కాబట్టి అక్కడికి సంబంధించిన రాజకీయ నేతలు కానీ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ అందరూ కూడా హైదరాబాద్ లో ఉంటారు కాబట్టి అక్కడికి సంబంధించిన ఎక్కడైతే ఎమ్మెల్యే కాలనీలో ఏదైతే డి శ్రీనివాస్ అంత్యక్రియలు జరుగుతున్న నేపథ్యంలో ఆ డి శ్రీనివాస్ పార్థివ ఉంది కాబట్టి అక్కడ సందర్శనార్థం అక్కడ పెట్టారు. అనంతరం అన్ని కార్యక్రమాలు అక్కడ అయిపోయేసరికి ఇక్కడ కార్యక్రమాలు అన్ని అయిపోయిన తర్వాత ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి పార్థివ దేహం బయలుదేరే అవకాశం ఉంది. అక్కడ సాయంత్రం బయలుదేరిన నైట్ వరకు ఇక్కడ రావచ్చు, లేదా తెల్లవారుజామున అక్కడ నుంచి బయలుదేరినా కానీ సుమారు 8 నుంచి 9 గంటల వరకు ఇక్కడ పార్థివ వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ పొద్దునంత అంటే కొద్దిగా వర్షాలకు చిరుజల్లు కురుస్తున్న నేపథ్యంలో మధ్యాహ్నం తర్వాత అంత్యక్రియలు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన పూర్తి ఏర్పాటు కూడా డి శ్రీనివాస్ తన నివాసం వద్ద ఇప్పటికే ఏర్పాటు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఒక్కొక్కరుగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అంటే తన ఏదైతే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అప్పటి నుంచి ఉన్న ఫొటోస్ కానీ లేకపోతే అవన్నీ కానీ ఇక్కడ షో కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఇప్పటికే డి శ్రీనివాస్ ఇంటి వద్ద తనకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజేష్. ధర్మపురి శ్రీనివాస్ను డిఎస్ అని కూడా పిలుస్తారు. 1948 సెప్టెంబర్ 27న జన్మించారు ఆయన. నిజాం కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన ఆయన నిజామాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. డిఎస్కు 2 కుమారులు. పెద్ద కుమారుడు సంజయ్ నిజామాబాద్ మేయర్గా పనిచేశారు. ఇక చిన్న కుమారుడు ప్రముఖ బీజేపీ నాయకులు ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీగా ప్రస్తుతం ఉన్నారు.
1989లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ తరపున నిజామాబాద్ అర్బన్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి డి సత్యనారాయణపై గెలుపొంది తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు డిఎస్. అదే సమయంలో రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కూడా పొందారు. 1998లో తొలిసారిగా ఏపీసీసీ అధ్యక్షులుగా నియమితులయ్యారు ఆయన. 1999లో బీజేపీ అభ్యర్థి ఎండల లక్ష్మీనారాయణను ఓడించిన రెండవసారి శాసనసభకు ఎన్నికయ్యారు డిఎస్. అదే సమయంలో కాంగ్రెస్ శాసనసభ ఉప నాయకుడిగా పనిచేశారు డిఎస్. 2004లో ఏపీసీసీ అధ్యక్షుడిగా రెండవసారి నియమితులయ్యారు. 2004లో టీడీపీ అభ్యర్థి సతీష్ పవార్ను ఓడించి మూడవసారి శాసనసభకు ఎన్నికై వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు డిఎస్. డిఎస్ రాజకీయ ప్రస్థానంలో మొదటిసారిగా 2009 ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు. నిజామాబాద్ నుంచే పోటీ చేసి బీజేపీ అభ్యర్థి ఎండల లక్ష్మీనారాయణ చేతిలో పరాజయం పొందారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ తరపునే పోటీ చేసి వరుసగా 2 సార్లు కూడా పరాజయం పొందారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో బీజేపీ తరపున విజయం సాధించిన లక్ష్మీనారాయణ రాజీనామా చేయగా 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో డి శ్రీనివాస్ మరోసారి లక్ష్మీనారాయణ చేతిలో ఓడిపోయారు. అలాగే 2014లో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ చేతిలో ఓడిపోయారు ఆయన. డిఎస్ రాజకీయ ప్రస్థానంలో కాంగ్రెస్ పార్టీలో ఆయన పాత్ర కీలకమనే చెప్పాలి. ముఖ్యంగా 2004, 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలో కీలక పాత్రను పోషించారు డిఎస్. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ విజయ పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన రాజకీయ భవితవ్యం రీత్యా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 2015 జూలై 2న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు ఆయన. టీఆర్ఎస్ తరపున రాజ్యసభ ఎంపీగా కూడా చేశారు. ఇక డిఎస్ అప్పటి టీఆర్ఎస్ ప్రస్తుత బీఆర్ఎస్ లో ఉన్నప్పటికీ ఆయనకు బీఆర్ఎస్ లో సరైన గుర్తింపు రాలేదని చెప్పాలి. డిఎస్ అంటే కాంగ్రెస్ సీనియర్ నేత అనే గుర్తింపు ఆయన రాజకీయ ప్రస్థానం ఆయనకి ఇచ్చిన బహుమతిగా చెప్పుకోవచ్చు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ లో కీలక నేతగా, ఏపీసీసీ అధ్యక్షునిగా, 2 సార్లు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చిన నేతగా డిఎస్ కు మంచి గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ లో కొనసాగిన కాలం డిఎస్ కు ఎలాంటి గుర్తింపు కూడా తీసుకురాలేదని చెప్పాలి. ఇక తాజా రాజకీయ పరిణామాల రీత్యా సొంత గూటికి రావాలనే తలంపుతో ధర్మపురి శ్రీనివాస్ 2023 మార్చి 26న కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరారు.